నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన తహసీల్దార్ గోపాలకృష్ణ. శని త్రయోదశి సందర్భంగా దేవాలయాల్లో భక్తుల రద్దీ. గంగనమ్మపేట శివాలయంలో నవగ్రహాల మండపం వద్ద విశేష అభిషేకాలు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీలో డీఎస్పీ జనార్దన్ రావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. కట్టేవరం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. తెనాలి మండలంలోని కట్టేవరం గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత రైతులు ప్రజల సమస్యల పరిష్కారం దిశగా సాగుతున్న రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుండగా కట్టేవరంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన కార్యక్రమంలో మధ్యాహ్నం వరకు 4 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, కట్టివరం సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్ పాల్గొని రైతుల నుండి వచ్చిన అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు మనం కట్టేవరం గ్రామంలో ఉదయం 9 నుంచి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ మన సర్పంచ్ గారు కూడా ఉన్నారు, అట్లాగే ఎండోమెంట్ శాఖ వారు, అట్లా రెవెన్యూ సిబ్బంది అందరినీ మొబలైజ్ చేసాం. ఇక్కడికి వచ్చే ఆల్రెడీ ఇది ఇప్పటికే కట్టేవరం అనే విలేజ్ రీసర్వే జరగబడిన గ్రామం. ఇక్కడ రీసర్వే రిలేటెడ్గా చిన్న చిన్న ఎక్స్టెంట్ వేరియేషన్ కానివ్వండి, పేరు మార్పులు, చిన్న ఎల్పిఎం నెంబర్ల కరెక్షన్, ఇట్లాంటివి అర్జీలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సకాలంలో పరిష్కరిస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పినట్లుగా 0% అంటే సమస్యలు జీరో ఉండే విధంగా కృషి చేయడానికి మేము రెవెన్యూ యంత్రాంగం ఖచ్చితంగా సంసిద్ధులై ఉన్నాం. తెనాలి మండలం రెవెన్యూ సర్వీసెస్ ప్రజలకి చక్కగా అందిస్తాం. ఈవినింగ్ 5 వరకు ఉంటాం. ప్రతి అర్జీ రిసీవ్ చేసుకుంటాం. మధ్యాహ్నం నుంచి వచ్చిన అర్జీలపైన ఫీల్డ్లో కూడా మన సిబ్బందితో, సర్వే సిబ్బందితో, అట్లాగే సర్పంచ్ గారితో కలిసి ఫీల్డ్లో కూడా విజిట్ చేసి ఏమైనా అక్కడికక్కడికి పరిష్కరించే సమస్యలు ఉంటే అక్కడే పరిష్కరిస్తాం. ఒక ఎండోమెంట్ రిలేటెడ్ ఒక ఇష్యూ కూడా మనకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు తీసుకొచ్చారు. గ్రామకంఠంలో ఎండోమెంట్ శాఖకు సంబంధించిన స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని చెప్పి మన నోటీస్కి వచ్చింది. దాన్ని కూడా ఇమీడియట్గా సర్వే చేయిస్తాం. ప్రభుత్వ భూములు కానీ అలాగే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కానీ ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన విధమైన కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం పోలీసు వారి సహకారం. కట్టేవరం గ్రామంలో రెవెన్యూ సదస్సు శనివారం 28 డిసెంబర్ 28న రెవెన్యూ సదస్సు జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జరిగింది. ఈ సదస్సులో ముందుగా భూ వివాదాలకు సంబంధించి అడంగలు కానీ, ఎల్పీ నెంబర్లు కానీ, లేదా పొలాల్లో కొంచెం సెంటు కానీ, అరసెంటు కానీ తగ్గుదల, పెరుగుదల అలాంటి విషయాలని మన తెనాలి ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు ఉదయం నుంచి ఇక్కడ ఉండి వచ్చిన ప్రతి ఒక్క రైతు వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించడానికి వెంటనే పరిష్కారానికి హెల్ప్ డెస్కుల ద్వారా ఇక రెవెన్యూ సిబ్బందితో క్లియర్ చేయడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి వివాదాలు లేకుండా అన్ని అర్జీలు పరిష్కార మార్గానికి అతి త్వరలో తెనాలి మండల రెవెన్యూ ఆఫీసర్ గారు సారథ్యంలో జీరో సమస్యల మండలంగా తెనాలి ఉంటుందని ఆశిస్తున్నాను. శని త్రయోదశి సందర్భంగా పట్టణంలో పలు దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శివాలయాలు, నవగ్రహ మండపాల వద్ద భక్తులు విశేష పూజలు నిర్వహించారు. హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో శని త్రయోదశి ఒకటి. ఈ రోజు శివకేశవులతో పాటు శనీశ్వరుడికి అంకితం చేయబడినట్టు చెప్తుంటారు. అంటే శనివారం రోజున త్రయోదశి తిథి వస్తే ఆ రోజుని శని త్రయోదశి అని అంటారు. శనివారం శనీశ్వరుడికి, విష్ణువుకి ఇష్టమైన రోజు అయితే త్రయోదశి తిథి శివుడికి ఇష్టమైన తిథి కనుక ఈ రెండింటి కలయికతో వచ్చే శని త్రయోదశికి విశిష్ట స్థానం ఉంది. శనివారం శని త్రయోదశి కావడంతో పట్టణంలోని గంగన్నపేట పాత శివాలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పర్వతవర్తిని సమేత రామేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఇదే విధంగా ఆలయ ప్రాంగణంలో గల నవగ్రహాల మండపం వద్ద శనీశ్వరునికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులు తీసుకువచ్చిన పూజా ద్రవ్యాలతో అర్చకులు అభిషేకాలు చేశారు.
स्थापयामि देव सर्वानुवत्सलम् अन्यशास्त्रं नास्ति त्वमेव शरणं मम ఈరోజు శని త్రయోదశి మహాపర్వదిన సందర్భంగా ఈ గంగానంపేట రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేంచేసున్న నవగ్రహాల్లో శనైశ్వరునికి ప్రాతకాలం నుంచే విశేషంగా అభిషేకాలు వివిధ అర్చనలు జరుగుతూ ఉన్నాయి. విశేషంగా తైలాభిషేకాలు భక్తులు వచ్చి విశేషంగా తైలాభిషేకాలు జరిపించడం తెలుస్తున్నది. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రం అంటే శని సొంత నక్షత్రంలో కూడా ఈ శని త్రయోదశి రావడం వల్ల విశేషంగా అభిషేకాలు భక్తులు చేసుకోవడం జరుగుతుంది. ఈ అమావాస్య ముందు ఉండటం వల్ల ఇలా చేసుకోవటం వల్ల అమావాస్య ముందు చేసుకోవటం వల్ల ఈ విశేషంగా శనైశ్వర గ్రహ పీడలు అంటే ఎవరి జాతకంలో వ్యక్తిగత జాతకంలో శనైశ్వర గ్రహ పీడలు జరుగుతున్నాయో వారికి ఉపశాంతి లభించి శనైశ్వర అనుగ్రహం లభించడం జరుగుతున్నది. కావున భక్తులందరికీ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి క్షేమంగా గమ్యం చేయాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు సూచించారు. హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ పోలీసు అధికారులు సిబ్బంది కలిసి నిర్వహించిన బైక్ ర్యాలీని డీఎస్పీ ప్రారంభించారు. తెనాలి పోలీసు సబ్ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై పట్టణ ప్రజలకు వాహనదారులకు శనివారం అవగాహన కల్పించారు. పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి స్వయంగా హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలు నడుపుతూ ర్యాలీ చేపట్టారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద నుండి సాయంత్రం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని డీఎస్పీ బి జనార్దన్ రావు ప్రారంభించారు. యార్డు నుండి కొత్త వంతెన, గాంధీ చౌక్, రజుకు చెరువు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో సీఐలు మల్లికార్జునరావు, రాములు నాయక్, ఎస్ రమేష్ బాబు, బి శ్రీనివాసరావు, ఎస్ఐలు సిబ్బంది హెల్మెట్లు ధరించి వాహనాలు నడుపుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. అలాగే హెల్మెట్ వాడకం ద్వారా అనుకోకుండా ప్రమాదం జరిగిన ప్రాణాలకు ముప్పు వాటిల్లదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు పట్టణంలో వివిధ ఆటోమొబైల్స్ వాహన షోరూముల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ గారి ఆజ్ఞ ప్రకారం తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ రూరల్ సిఐలు వారి సిబ్బంది మరియు తెనాలి పట్టణ ప్రజల సహకారంతో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే సురక్షితం, మీరు సురక్షితంగా జీవితకాల ప్రయాణం మీ బైక్ మీద చేయొచ్చు. దీన్ని ప్రజలందరూ అవేర్నెస్ కోసం అంటే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు అనే దాని మీద అవేర్నెస్ కోసం ఈరోజు ఈ ర్యాలీ బైక్ ర్యాలీ హెల్మెట్తో పాటు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెనాలి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక మీదట ముందు అవగాహన కోసం హెల్మెట్ మీద అవగాహన కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. తర్వాత ఫైన్లు విధించబడతాయి. రెండోసారి మూడోసారి జరిగితే బైక్ సీజ్ చేసి ఆర్టీఐ అధికారులకు వారి బైక్ను అప్పగించి కఠినంగా ఈ హెల్మెట్ ధరించడం అనేది అమలు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని అందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఉమ్మడి రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి భట్రాజు సంఘ నాయకులు తంగెళ్ల శేషంరాజు మృతి ఈ ప్రాంతానికి తీరని లోటు అని పలువురు బీసీ సంఘ నాయకులు పేర్కొన్నారు. శేషంరాజు 7వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని రాజుల కాలనీలో భట్రాజు సంఘ నాయకులు తంగెళ్ల శేషంరాజు 7వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. సత్యసాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నాయకులు, భట్రాజు సంఘీయులు పాల్గొని తంగెళ్ల శేషంరాజు కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు పాల్గొని శేషంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తంగెళ్ల శేషంరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేశవ శంకర్రావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తంగెళ్ల శేషంరాజు ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన తమందరికీ స్ఫూర్తిదాయకులని పేర్కొన్నారు. అణగారిన వర్గాల కోసం సొంత నిధులతో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. తెనాలి భట్రాజు సంఘ అధ్యక్షుడు లోలభట్టు గంగరాజు, బీసీ నాయకులు జొన్నాదుల వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ శేషంరాజు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూరపాటి కొడంరాజు, బల్లం రఘునాథేశ్వరరాజు, తంగెళ్ల సత్యనారాయణరాజు, కూరపాటి సీతారామరాజు, సరికొండ సైతంరాజు, తంగెళ్ల అనురాధ, సరికొండ రామాదేవి, విజయలక్ష్మి, అన్నపూర్ణ, గిరిజాదేవి సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సేవారత్న
పేదల పార్టీ పెన్నిది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుని నమ్ముకున్నటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రంలోనే బలహీన వర్గాలకు చెందిన బాంధవుడిగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి తంగెళ్ళం శేషంరాజు గారు. తనే కాకుండా తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ప్రకారంగా తనతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక స్థాయిలో చూడాలని ఒక సంకల్పం, ఆశయంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి తంగెళ్ళం శేషంరాజు గారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఢిల్లీ స్థాయికి నాయకత్వాన్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, బలహీన వర్గాల బాంధవుడిగా అనేక సమస్యల మీద జంతర్ మంతర్ దగ్గర పోరాటాలు చేసినటువంటి వ్యక్తి తంగెళ్ళం శేషంరాజు గారు. ఆనాటి సర్దార్ గౌతలచ్చన్ గారు కానీ, బాలగౌడ్ గారు కానీ, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, వారందరితో కూడా వారి నాయకత్వంలో పనిచేసేటువంటి వ్యక్తి మరి తంగెళ్ళం శేషంరాజు గారు. వారు చేసినటువంటి ఉద్యమాలు కానీ, పోరాటాలు కానీ, వారి యొక్క ఆశయాల్ని, వారి యొక్క సిద్ధాంతాలని ముందు తరానికి తీసుకువెళ్ళి వారి యొక్క ఆత్మకు శాంతి కలిగే విధంగా మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆయన యొక్క ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదినోత్సవ వేడుకలు కానీ, వర్ధంతి వేడుకలు కానీ జరుపుకొని మరి గత స్మృతులన్నీ కూడా అంటే గతం ఆయన చేసేటువంటి పోరాటాలు, ఉద్యమాల గురించి స్మరించుకుంటా ఉంటే భావి తరాల వారికి ఆదర్శంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ హోటల్ సామ్రాట్ నిర్మాత, రాజుల కాలనీ సృష్టికర్త, నిగర్వి, నిరాడంబరుడు, నిరంతర కృషివరుడు అయినటువంటి శ్రీ తంగెళ్ళం శేషంరాజు గారు పరమపదించి ఇది 7వ సంవత్సరం. ఈ సందర్భంలో ఆయన్ని స్మరించుకోవటం మా రాజుల కాలనీ బాధ్యత. ఒక రాజుల కాలనీ రాజులే కాదు, యావత్తు స్టేట్ బీసీ సంఘాలు అందరి అభ్యున్నతికి కృషి చేసినటువంటి వ్యక్తి రాజు గారు. తంగెళ్ళం శేషంరాజు గారు జన్మించటం తెనాలి ప్రాంతం చేసుకున్న ఒక వరంలాగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే 1985 సంవత్సరం నుంచే అప్పుడు అగ్రవర్ణాలు ఆధిపత్యం సాగించే రోజుల్లోనే తన సొంత డబ్బుతో అతను ఒక హోటల్ నిర్మించి ఆ హోటల్లో దాదాపు 50% బీసీల అభ్యున్నత కొరకు అతను సంపాదించిన సొమ్ము మొత్తం ఖర్చు పెడుతూ, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉన్నప్పుడు బీసీ చాలా అభివృద్ధి చెందుతూ భట్రాజుల ఫెడరేషన్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా రూపకల్పి శిల్పి రాజులు భట్రాజులందరినీ స్టేట్ మొత్తంగా ఒక యూనిటీకి ఒక తాటి మీదకి తీసుకొచ్చిన రాజుగారిని భట్రాజులే గుర్తించుకుంటారు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీ కృష్ణ దీక్ష మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమై జనవరి 13వ తేదీ వరకు జరగనున్న మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం నుండి శ్రీ శరణాగతి మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆండాళ్ల వ్రతం 13వ రోజు ప్రాశస్త్యాన్ని శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి భక్తులకు వివరించారు. పరిసర ప్రాంత భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తీర్థాన్న ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమాల వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తెలియజేశారు. మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవంలో 13వ రోజు శనివారం సందర్భంగా శ్రీకృష్ణ పూజా కార్యక్రమాన్ని మన భక్తుల చేత జరిపించడం జరుగుతుంది. ఈరోజు వినాయక నగర వాసులు శ్రీ గోదా అమ్మవారికి చక్కని సారె సమర్పణ చేశారు. సారె సమర్పణ చేయటం వల్ల అమ్మ యొక్క కడుపు చల్లగా ఉంటే ఈ లోకం యొక్క అందరి యొక్క కడుపులు చల్లగా ఉంటాయి. తల్లుల యొక్క కడుపులని చక్కగా ఈ సారె మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు. మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఎంతో వైభవోపేతంగా జరిగేటువంటి ఉత్సవాల్లో ఇది 11వ సంవత్సరం మన తెనాల్లో శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగటం. ఇలాంటి కార్యక్రమానికి మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భాగవతోత్తములందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. గోదాదేవి ఒక మాటే చెప్పింది, మనతో పాటు 10 మందిని భగవత్ సన్నిధానాన్ని తీసుకువెళ్ళాలి, 10 మంది యొక్క కుటుంబాలు బాగుండాలి, వారి కుటుంబాల్లో సిరి సంపదలతో తొలతూగాలని గోదాదేవి ఒక మంచి సూచనప్రాయంగా ఈ వ్రతాన్ని చేసింది కనుక మనందరం కూడా పాల్గొందాం.
తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన స్వామి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందడిగా జరిగింది. పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణానికి చెందిన ఎడుంపాక వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా స్వామి ఫ్యామిలీ రెస్టారెంట్ నూతనంగా ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈదర వెంకట పూర్ణచంద్, కన్నిగంటి మురళీకృష్ణ, హరిదాస్ గౌరీశంకర్ హాజరై నూతన రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎడుంబాక వెంకటస్వామిని అభినందించారు. ఖాతాదారులకు నాణ్యమైన రుచికరమైన వంటకాలను అందించి వారి ఆదరాభిమానులను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాస్టి సత్యనారాయణ, కేవై రాజు, ఖమ్మంపాటి ముక్తేశ్వరరావు, తోట సురేంద్ర, కలవపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి బస్టాండ్ అవుట్గేట్ ఎదురుగా ఉన్న గతంలో ఈగల్ రెస్టారెంట్ని ఇప్పుడు స్వామి రెస్టారెంట్గా మార్చి ఏడుంబాక వెంకటస్వామి గారు వారి మిత్రులు కలిసి ప్రారంభించారు. ఈ శుభప్రారంభం వారి మరిన్ని శాఖలకు విస్తరించేలా, అదేవిధంగా మంచి ఆహారాన్ని తెనాలి పట్టణ ప్రజలు ఆస్వాదించడానికి మంచి రుచులతోటి వెరైటీలు కూడా వాళ్ళు అందించాలని, వాళ్ళ వ్యాపారం సక్సెస్ కావాలని కోరుకుంటూ వాళ్ళకి అవకాశం కల్పించిన ఈగల్ రెస్టారెంట్ యజమాని ఈదర పూర్ణచంద్ గారికి కూడా ఈరోజు నేను కొత్తగా మన ఈగల్ రెస్టారెంట్ ఓనర్ గారైన ఈదర పూర్ణచంద్ అన్న నాకు ఈ అవకాశాన్ని కల్పించి ఇక్కడ ఈ రెస్టారెంట్ని స్వామి రెస్టారెంట్గా చేసుకోవడానికి నాకు సాయం చేసిన ఈదర పూర్ణచంద్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నేను ఎప్పుడు పిలిచినా ఏ విషయంలో అడిగినా నేనున్నాను ముందుకు వచ్చే మరి కన్నిగంటి మురళి గారికి, అలాగే మా బావగారు హరిదాస్ గౌరీశంకర్ గారికి ప్రత్యేకంగా మరి ఈ రోజున తెనాలి పరిసర ప్రాంత ప్రజల కొరకు మరి బస్టాండింగ్ ప్రాంతంలో అవుట్ గేట్ ఎదురుగా స్వామి రెస్టారెంట్ అనే నూతన ఒక శాఖను ప్రారంభించడం జరిగింది. మరి దానికి ఎడుంబాక వెంకటస్వామి యాదవ్ మరి దానికి ఈ రోజున దాన్ని తీసుకొని లీజుకి తీసుకొని ఈ రోజున ప్రారంభించారు. చాలా సంతోషం. సుదీర ప్రాంతాల నుంచి చేసినటువంటి మరి తెనాలి బస్టాండ్ మరి అందరికీ ప్రసిద్ధమైన బస్టాండ్ ప్రాంతం ఇది. మరి సుదీర ప్రాంత వాసులకి చక్కటి భోజనం, చక్కటి సౌకర్యం, అందమైన వాతావరణం, చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఫ్యామిలీ రెస్టారెంట్, ఫ్యామిలీ రూములతో ఏసీ కంఫర్టబుల్గా ఉండేటువంటి జోన్ ఒకటి ప్రారంభించారు. ప్రజలందరూ కూడా దీన్ని ఆహ్వాదించి మా రెస్టారెంట్కి ఇచ్చేసి భోంచేయవలసిందిగా తగిన వసతులతో కూడిన రెస్టారెంట్ కాబట్టి అందరూ కూడా దేశంలో ఐక్య పోరాటాలతో ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయడమే లోకం వెంకటేశ్వరరావు వంటి నిబద్ధత గల కమ్యూనిస్టులకు ఇచ్చే నిజమైన నివాళి అని అభ్యుదయ రాజ్యతల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోలి సీతారామయ్య అన్నారు. తెనాలిలో జరిగిన వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నిబద్ధత గల కమ్యూనిస్టు ప్రజా కళాకారుడు లోకం వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకలను శనివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. సభకు అరసం నాయకుడు కనపర్తి బెనహర్ అధ్యక్షత వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు, యుద్ధభూమి మాసపత్రిక సంపాదకుడు గోలి సీతారామయ్య కీలకోపన్యాసం చేశారు. దేశంలో మతోన్మాద విధానాలను నిలువరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాల్సిన చారిత్రాత్మక అవసరం నెలకొందని ఆయన అన్నారు. జీవితకాలం కమ్యూనిజానికి కట్టుబడిన లోకం వెంకటేశ్వరరావు ఈ పరిణామాలను ఆనాడే ఊహించారని ఆయన గుర్తు చేశారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వైనారశెట్టి మూర్తి మాట్లాడుతూ యూసీపీఐలో లోకం వెంకటేశ్వరరావు కృషిని వివరించారు. ప్రముఖ రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పార్టీ తొలి శాఖ 1935లో తెనాలిలోనే ఏర్పాటైనట్లు చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమానికి తెనాలి ప్రాంతం పట్టుగొమ్మగా నిలిచిందని, అందుకు కృషి చేసిన యోధుల్లో లోకం వెంకటేశ్వరరావు ఒకరని వివరించారు. ప్రజా నాట్య మండలి జాతీయ కార్యదర్శి గని మాట్లాడుతూ లోకం వెంకటేశ్వరరావు దేశ సమీకత, సమగ్రతను కాంక్షించారని, కులమతాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పారు. డిఎస్ నాగేశ్వరరావు స్వాగతం పలికిన సభలో సిపిఐ నాయకుడు బొల్లిముంత కృష్ణ, సిపిఎం తెనాలి కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, దాసరి రంగారావు, ఇందుపల్లి రాజారావు మాట్లాడారు. తెలంగాణ ప్రజా నాట్య మండలి కార్యదర్శి పల్లె నరసింహ బృందం విప్లవ గీతాలను ఆలపించారు. సభానంతరం హైదరాబాద్కు చెందిన నరిశెట్టి రామారావు బృందంచే శ్రీకృష్ణ రాయబారం పడక సీన్ను ప్రదర్శించారు. తొలుత లోకం వెంకటేశ్వరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. లోకం భాస్కర్రావు, లోకం శ్యామ్ సుందర్రావు, బండి సత్యవాణి, లోకం సురేష్ పర్యవేక్షించారు. ఆ వార్తలు ఈ వార్తలు అంటే మన ఆర్ఎస్ఎస్ నాయకత్వ పేర్లని వాళ్ళ గ్రంథాల్లోకి ఎక్కుతున్నాయి, స్కూల్స్లోకి వస్తున్నాయి.
పిల్లలు నేర్చుకుంటున్నారు. రేపు వాడు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఎవరు అంటే గురు గోల్వార్కర్ అంటున్నాడు. వాడు భగత్ సింగ్ బొమ్మలతో ఉన్నటువంటి పాఠాలు తీసేస్తూ ఉన్నారు. ఆనాడు పోరాటం చేసినటువంటి అనేక మంది మహనీయుల చరిత్రలు తొలగిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడినప్పుడే ఆయన ఆశయాల్లో మనం భాగం పంచుకుంటాం, ఆయన ఆశయాలను నెరవేర్చినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి నేను చెబుతూ, ఇవాళ మాయమైపోయాడు. మంచి మనుషులు మాయమైపోతున్నారు. స్వార్థంతో కూడినటువంటి మనిషి మన ముందుకు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? లంక భూ పోరాటాల్లో 40 మంది బరిసెలు తీసుకొని దాడి చేస్తే ఎక్కడా శరీరం మీద అరంగుళం కంటే ఎక్కువగా దిగకుండా ప్రాణాలను కాపాడి ఆ రౌడీల్ని, గూండాల్ని, భూస్వాముల కిరాయి నూకల్ని తరిమికొట్టినటువంటి గొప్ప వీర కమ్యూనిస్టు గొరిపుడు జోసఫ్. ఆయన నడిపించినటువంటి నాయకుడు లోక వెంకటరావు గారు. అలాంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ తెనాలి గడ్డ. అలాగే గాయకులు కూడా ఉంది, కవులు కూడా గానం చేస్తారు. బొల్లిమూడి శివరామకృష్ణ గారు సామాన్యమైనటువంటి వ్యక్తి గారు. వాళ్ళిద్దరికీ చాలా సహపాఠిగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఒక భూమిని దున్నేటప్పుడు చెరొకళ్ళు కాడి నడన వేసుకొని దున్నినట్టుగా ఈ తెనాలి కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తరింపజేయడంలో బొల్లిమూడి శివరామకృష్ణ గారు, లోక వెంకటేశ్వరరావు గారు ఇద్దరూ కలిసి కృషి చేసినటువంటి చరిత్ర కూడా ఉంది. బొల్లిముంత శివరామకృష్ణ గారు 1920లో పుట్టాడు, 2005లో చనిపోయారు. ఆయన బ్రతికింది 85 సంవత్సరాలు. అలాగే లోకం గారు 1924లో పుట్టాడు, 2006లో చనిపోయారు. ఈయన బ్రతికింది 82 సంవత్సరాలు. ఇద్దరు ఒకే ఆశయం కోసం పనిచేశారు. ఇద్దరికి ప్రధానమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమంలో చాలా సారూప్యతలు ఉన్నాయి. అలాగే ఇద్దరు తాలూకా పార్టీ సెక్రటరీలుగా పనిచేశారు. అలాగే సాంస్కృతిక రంగంలో బొల్లిముంత గారు రచనా రంగంలో అరసం అలా వెళితే లోక వెంకటేశ్వరరావు గారు ప్రజానాట్య మండలిలో అనేక బుర్రకథ దళాలను తయారు చేయటం, శిక్షణ ఇవ్వటం, పాడటం, చేయటం, రాయడం అనేటటువంటిది లోక వెంకటేశ్వరరావు గారు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగానే కాకుండా ఆయన అద్భుతమైనటువంటి వాగ్గేయకారుడు. ఇన్ని సంవిధానాలైనటువంటి పలు రంగాలతోటి, పలు సాంస్కృతిక వైవిధ్యాలతోటి సంబంధం ఉండి నిత్యం ప్రజా సంబంధాలతో ప్రజా హృదయ నాదాలను పల్లవించేటటువంటి పద్ధతుల్లో ఎదిగినటువంటి, ఇంతమంది మేధావుల మధ్య ఎదిగినటువంటి గొప్ప వీరవరుడు. హీరో ధర్మ నటించిన డ్రింకర్ సాయి మూవీ విజయోత్సవ సంబరాల్ని తెనాల్లో అభిమానులు ఘనంగా నిర్వహించారు. థియేటర్ వద్ద బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. ధర్మ, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రలో నటించిన డ్రింకర్ సాయి సినిమా విజయవంతం కావడం పట్ల హీరో ధర్మ అభిమాని సమీర్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. చిత్రం ప్రదర్శిస్తున్న లక్ష్మీ థియేటర్ వద్ద శనివారం సాయంత్రం కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, ఎస్ఎస్ కాంచి, కిరాక్ సీత, రీతూ చౌదరి, ఫన్ బకెట్ రాజేష్, రాజా ప్రజ్వల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించగా కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వం వహించారు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ వచ్చిందని అభిమానులు తెలియజేశారు. కార్యక్రమంలో మహేంద్ర, గోపి, ప్రశాంత్, నరేష్, రాజా, కిరణ్, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో డ్రింకర్ సాయి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మన తెనాలి పట్టణంలో లక్ష్మీ కాంప్లెక్స్లో డ్రింకర్ సాయి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మన తెనాలి పట్టణం కుర్రోడు, హనుమాన్ జంక్షన్ కుర్రోడు ధర్మ నటించిన డ్రింకర్ సాయి చాలా అద్భుతంగా ఉంది. సినిమా ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. మరియు సినిమాలో పాటలు మరియు సినిమాలో హీరో హీరోయిన్ బాగా కష్టపడి వాళ్ళ సినిమాను చేశారు. వాళ్ళ ఫస్ట్ సినిమానే చాలా బాగా ప్రదర్శించారు. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఒక ప్రాణం పెట్టి సినిమాని తీశారు. అందరూ ఈ సినిమాని దయచేసి సినిమా హాల్కి వచ్చి ఒక్కసారైనా చూసి వెళ్ళాల్సిందిగా నా మనవి చేసుకుంటున్నాను. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో డ్రింకర్ సాయి అనే సినిమా వచ్చింది. కొత్త హీరో ధర్మ గారు నటించారు. మనం దాన్ని చూసి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసి అందరు సినిమా హీరోలు, అందరు హీరో ఫ్యాన్స్ అందరం వచ్చాం ఈ సినిమాకి. చూసి ఎంకరేజ్ చేసి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి ఆ హీరోని. చాలా కష్టపడి సినిమా చేశారు. మన తెనాలికి చాలా దగ్గరలో ఉన్నటువంటి హీరో. మన హీరోని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఈరోజు మన స్థానిక తెనాలిలో లక్ష్మీ థియేటర్ నందు
కేక్ కోసి టపాసులు పేల్చి ఈ సినిమా విజయోత్సవ వేడుకలు ముందుగానే జరుపుకుంటున్నాం మేము. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో మాల ధరించిన స్వాములకు నిర్వహిస్తున్న భీక్ష కార్యక్రమం ముగిసింది. మఠం బజార్లో శుక్రవారంతో రాత్రి అయ్యప్ప పూజ కార్యక్రమం నిర్వహించి స్వాములకు భిక్ష అందించారు. స్థానిక మఠం బజార్లోని శుక్రవారం రాత్రి అయ్యప్ప స్వామి వారి భజన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో గత 42 రోజులుగా మాల ధరించిన వారికి ఇక్కడ భిక్ష ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఇందులో భాగంగా వాసంశెట్టి సత్యనారాయణ గురుస్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో చివరి రోజు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్వాములు పాల్గొన్నారు. భిక్ష కార్యక్రమానికి సహకరించిన వారందరినీ సత్కరించారు. బాల గణేష్ యూత్ తరపున లకోజు ఫణేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరొక వ్యక్తిగతం అయ్యప్ప భక్త బృందం నుంచి చక్కగా చూస్తాను ఆశయంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన తహసీల్దార్ గోపాలకృష్ణ. శని త్రయోదశి సందర్భంగా దేవాలయాల్లో భక్తుల రద్దీ. గంగనమ్మపేట శివాలయంలో నవగ్రహాల మండపం వద్ద విశేష అభిషేకాలు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీలో డీఎస్పీ జనార్దన్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.